ఎస్ ప్రతి బీఈ బీటెక్ పాస్ అయిన స్టూడెంట్కి నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఫేస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 80-90% పీపుల్కి స్టూడెంట్స్కి బయటకు వెళ్ళి మాస్టర్స్ చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎవరు గైడెన్స్, అసలు ఏ యూనివర్సిటీస్కి నేను ఎలిజిబుల్, ఏ యూనివర్సిటీస్ని అప్లై చేసుకోవాలి, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎవరు గైడ్ చేస్తారు అన్నది ఎవరికి అవగాహన ఉండదు. కొంతవరకు సిటీస్లో చదువుకునే స్టూడెంట్స్కి అవగాహన ఉంటుంది, కానీ ఇది పర్స్యూ చేయాలి అనుకుంటున్న వాళ్ళు బయట సిటీస్లో మెట్రోపాలిటన్లో కానీ వాళ్ళ స్టూడెంట్స్కి కొంత అవగాహన లేదు. పాప ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు అనుకుంటారు. అండ్ నేను ఇంతే అఫోర్డ్ చేయగలను, ఇంతలో నాకు మంచి కాలేజ్ రావాలి, ఆ మంచి కాలేజ్ నుంచి మంచి ఫ్యూచర్ ఉండేలా ఉండాలి అని. ఇవన్నీ కూడా మనం రీసోర్స్ దగ్గర ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ క్లియర్ కట్గా అంటే స్టూడెంట్ని పేరెంట్స్ భద్రంగా వీళ్ళ చేతిలో పెట్టొచ్చు అనమాట. వీళ్ళకి ఏం కావాలో, ఇది ఏదైతే అఫోర్డ్ చేయగలరో దాంట్లోనే బెస్ట్ ఇస్తారు. రీసోర్స్ ఇప్పటిదాకా ఎన్నో వేల మంది స్టూడెంట్స్ని అలా పంపించారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పర్స్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం ఇవాళ. నాగేంద్రరావు గారు ఇవాళ మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాము. తెలుసుకొని ఒక్కసారి ఇక బిల్డింగ్ కూడా చూద్దాము, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నది. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. నేను బాగున్నాను. మాట్లాడే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. రీసోర్స్ ఇలా ఆఫీస్ అనగానే నార్మల్ ఏదో ఆఫీస్లో ఉంటుంది అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ అయ్యి అసలు ఎంత డీటెయిల్స్ పెట్టారంటే లోపలికి వచ్చిన వెంటనే యాంబియన్స్ స్టూడెంట్ అడుగు పెట్టిన వెంటనే ప్రశాంతంగా ఫీల్ అవుతాడు అనమాట. ఏ భయాలతో వస్తాడో ఆ భయాలన్నీ తొలగిపోతాయి. అంత యాంబియన్స్ అంత ప్లెజెంట్గా ఉందన్నమాట. మిమ్మల్ని కలిసే ముందు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నప్పుడు నాకు ఒక లైన్ చెప్పారనమాట. ఆ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా బయటకు వెళ్ళిన స్టూడెంట్స్, బయటకు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ అన్ని డౌట్స్ పక్కన పెడితే మీరు ఈవెన్ సిమ్ కార్డు దగ్గర నుండి కూడా కేర్ తీసుకుంటారండి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సిమ్ కార్డు కూడా మీ తరపు నుంచే వెళ్తారు. ఇక్కడ నుంచి వెళ్ళే ముందే మనం ఇక్కడనే ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్, తర్వాత క్రెడిట్ కార్డు, అతని ఏది ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి కూడా ఒక క్రెడిట్ కార్డు కూడా మనం ఇక్కడ లిమిట్తో ప్రొవైడ్ చేస్తాం ఇక్కడనే. అమేజింగ్. అసలు ఎవరు ఆలోచిస్తారు మైన్యూట్ సిమ్ కార్డు గురించి కూడా? సరే ఒక్కసారి చెప్పండి. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ అనుకుంటారు నెక్స్ట్ ఏంటి అన్న బీటెక్ చేసిన వాళ్ళందరూ, క్వశ్చన్ వచ్చిన వాళ్ళందరూ మాస్టర్స్కి వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ అందులో ఓన్లీ 70% వెళ్ళగలుగుతున్నారు. మెయిన్ రీజన్స్ ఏమంటారు, ఎందుకని ఎక్కువ మంది వెళ్ళలేకపోతున్నారు బయట? మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అంటే ఇట్ మే బి డిగ్రీ ఆర్ ఇట్ మే బి బీటెక్, ఈ టైప్ ఆఫ్ కోర్సెస్లో చదువుకున్న ప్రతి స్టూడెంట్ అయినా వెళ్దాము అని చెప్పి ఇంట్రెస్ట్ చాలామంది స్టూడెంట్స్కి ఉంది. కానీ వెళ్ళగలమా, వెళితే మనకు ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఫైనాన్షియల్గా మన పేరెంట్స్ అయినా మన ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలిగిద్దా అంత బడ్జెట్ని అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. బట్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మన ఒకప్పుడు ఒక 5-10 years బ్యాక్ సిచ్యువేషన్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఏ కంట్రీకి వెళ్ళాలన్నా, ఏ చదువుకోవాలన్నా సెక్యూర్డ్ లోన్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. అంటే సెక్యూర్డ్ లోన్స్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం కొలెటరల్ కింద పెడితే అప్పుడు బ్యాంక్ వాళ్ళు దాన్ని మొత్తం వెరిఫై చేసుకొని తర్వాత వీళ్ళు మన బ్యాంక్ రిక్వైర్మెంట్స్ రీచ్ అవుతున్నా లేదా అని చెప్పి చూసుకున్న తర్వాత లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేస్తారు. అన్సెక్యూర్డ్ లోన్స్ నథింగ్ బట్ ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ తోటి మనము స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్ అందించి, ఆ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఓన్లీ చదువుకు మాత్రమే కాదు, మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ స్టడీస్ అండ్ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ దట్ కంట్రీ. అండ్ దానితో పాటు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ కూడా లోన్ వస్తుంది. ఫ్లైట్ టికెట్ కూడా లోన్ వస్తుంది. దానితో పాటు ఒక ల్యాప్టాప్, ఒక బుక్స్ ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా కూడా దానికి కూడా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. 100% మనం ఎటువంటి ఖర్చు లేకుండా లీగల్గా అఫీషియల్ బ్యాంకుల వాళ్ళ దగ్గర నుంచి, ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి మనకు లోన్ పొందే సౌకర్యం ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంది. ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా అసలు ఇన్ఫర్మేషన్ తెలుసు సార్ చాలా మంది. ఫ్లైట్, బుక్స్, అక్కడ ఫుడ్ ఇవన్నీ మన మీదే పడతాయేమో, ఓన్లీ ఫీజే ఇస్తారేమో అనుకుంటారు. అవును, అదే చాలా మంది ఏంటంటే వెళ్ళకపోవడానికి రీజన్ మెజారిటీ అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇన్ ఫ్యామిలీ. దానివల్లనే చాలామంది వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు దాని మొత్తం కూడా ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ఒకే దగ్గర మనం బ్యాంక్ వాళ్ళని కూర్చోబెడతాం. మనం ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాం మేడం. షూర్ అండి. ఇప్పుడు సార్ చెప్పారు కదా, అవన్నీ ఓన్లీ మాటలు కాదు, ఆ సపరేట్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళని డైరెక్ట్గా మీకు చూపిస్తారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు ఎడ్యుకేషన్ లోన్స్ గురించి మాట్లాడాం కదా మేడం. ఇది మొత్తం కూడా మన రీసోర్స్ ఫిన్టెక్.
వీసోర్స్ ఫిన్టెక్ అంటే ఏంటంటే మన ఈ వీసోర్స్ ఫిన్టెక్ కంపెనీ డైరెక్ట్గా 25 బ్యాంక్స్తో మనం టైఅప్ అయి ఉన్నాం. 25 బ్యాంక్స్ తోటి ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సిస్ తోటి మనం డైరెక్ట్ టైఅప్ అయి ఉండి స్టూడెంట్ ఒకవేళ ఇట్ మే బి ఫర్ యుఎస్ ఆర్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, వాళ్ళు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ అందించే ప్లేస్ ఇది. ఎడ్యుకేషన్ లోన్తో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు వాళ్ళు. బేసిక్గా ప్రైస్ ఫ్లైట్ టికెట్ అంటే ఏముంటుంది సార్ డిఫరెన్స్ అంటే ఆన్లైన్ ప్రైస్ ఒక 1 lakh ఉందనుకోండి, ఇక్కడ 70-80,000 ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనం బల్క్ బుకింగ్ చేస్తాం ఒకటేసారి. బల్క్ బుకింగ్లో ఏంటంటే స్టూడెంట్కి కూడా ప్రైస్ తక్కువ వస్తుంది. ఇక్కడ టోటల్ ఫైనాన్షియల్ సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్ సంబంధించింది కానివ్వండి, లేకుంటే క్రెడిట్ కార్డు, లేకుంటే సిమ్ కార్డు, లేకుంటే బ్యాంక్ అకౌంట్, ప్రతి ఒక్కటి అకౌంటింగ్ సంబంధించింది మొత్తం కూడా మనకు అందించేది ఈ ప్లేస్లో ఉంటుంది మేడం. ఓకే, నేను యాక్చువల్లీ మీరు చెప్పిన వెంటనే టీమ్ అంటే టీమ్ ఆఫ్ 1 or 2 మ్యాక్స్ 3 ఉంటారేమో అనుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 15 members దాకా కనిపిస్తుంది. సపరేట్ క్యాబిన్ ఉంది. డైరెక్ట్ బ్యాంకుల వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. మన ఆఫీస్ స్టాఫ్ కాదు ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి కూర్చునేది ఏంటంటే మనం ఏదైతే బ్యాంక్స్ టైఅప్ అయి ఉన్నామో ఆ బ్యాంక్ యొక్క రిప్రజెంటేటివ్స్, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఓకే, నేను ఇప్పుడు దాకా మీ స్టాఫ్ అనుకుంటున్నాను. వీసోల్ స్టాఫ్ కాదు ఇది. ఇక్కడ మన వీసోల్ స్టాఫ్ 1-2 ఉంటారు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యాంక్ సంబంధించిన రెస్పెక్టివ్ బ్యాంక్స్ నుండి, రెస్పెక్టెడ్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఏదైతే మనకు లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ కూర్చొని స్టూడెంట్స్ ని ఫేస్ టు ఫేస్ కలవచ్చు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక బ్యాంకుకి వెళ్ళి ప్రతి బ్రాంచ్ తిరుగుకుంటూ ఇబ్బంది పడకుండా బ్యాంకుల యొక్క రిప్రజెంటేటివ్స్ మనం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇదే అసలు ఆల్మోస్ట్ 50% ఆఫ్ వర్క్ ని మీరు కట్ చేసేసారు ఇక్కడే. అసలు అదే మెయిన్ హెక్టిక్ వర్క్ అది. పాపం స్టూడెంట్స్ ఆ ఫైల్స్ పెట్టుకుని ప్రతి బ్యాంకు తిరుగుతూ ఉండాలి ఎక్కడ తనకి ఫీజిబుల్ లోన్ వస్తుంది అనేది. అలాంటిది ఇక్కడికే వచ్చేసారు అంటే ఇంక డైరెక్ట్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఫస్ట్ 50% వర్క్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే లోన్ అప్రూవల్ లెటర్ తీసుకోవచ్చు, ఇక్కడే శాంక్షన్ చేయించుకోవచ్చు, ఇక్కడ నుంచే డిస్బర్స్మెంట్ కూడా అవుతుంది. అండ్ దానితో పాటు వీళ్ళకు ఫ్లైట్ టికెట్, ట్రావెల్ సంబంధించిన ఏ ఫ్లైట్ టికెట్ ఉంటుందో మన టీం వాళ్ళు గైడ్ చేస్తారు వాళ్ళకు. ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్ లో స్టూడెంట్ వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టాము. అందుకే ఎక్కువ మెజారిటీ వర్క్ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడే సార్ట్ అవుట్, గ్రౌండ్ ఫ్లోర్ నే సార్ట్ అవుట్ అయిపోతుంది ప్రతి స్టూడెంట్. సో చూసారు కదా, మ్యాక్సిమం పార్ట్ మనం కవర్ చేసేసాం. ఫైనాన్షియల్స్ ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐడియా వచ్చిన వెంటనే, మాస్టర్స్ అన్న ఐడియా వచ్చిన వెంటనే సారు మ్యాక్సిమం మీరు జస్ట్ మీ ఫైల్ పట్టుకొని లోపలికి వస్తే చాలు, ఇదిగో ఈ డోర్ లోపలే మీ వర్క్ అంతా అయిపోద్ది. అబౌట్ ఫినాన్షియల్స్, ఈవెన్ ఫ్లైట్ టికెట్ కూడా చెప్పేశారు డీటెయిల్స్. సార్ నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ మాట్లాడదాం మనం. సార్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది, ఓకే కొంచెం సేఫ్ సెక్యూర్ ఫీల్ వచ్చింది, ఓకే నేను కూడా అఫోర్డ్ చేయగలను ఈ బ్లాక్ దాటాక. సార్ మ్యాక్సిమం వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఈ మధ్య బాగా యూకే వెళ్తున్నారు మేడం స్టూడెంట్స్. యూఎస్ఏకి బాగా టగ్ ఆఫ్ వార్లో నడుస్తుంది యూకే ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీస్లో బాగా పెరిగిపోయినాయి. స్టూడెంట్స్కి కూడా వీసా గ్యారంటీ కాబట్టి, ప్లస్ ఆప్షన్స్ కూడా బాగా, జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి. అక్కడ సెటిల్ అవ్వడానికి కూడా ఆప్షన్స్ యూకే ఎక్కువ ఇస్తుంది విత్ వెరీ లో కాస్ట్, చాలా తక్కువ బడ్జెట్లో. ఇప్పుడు మనం మెజారిటీ యూఎస్ఏ అనుకున్నాం అనుకోండి, ఒక 20-25 lakhs అనేది బడ్జెట్ చూసుకోవాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు యూకే 12 lakhs 15 lakhs కంప్లీట్ అయిపోతుంది. 2 years మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ తక్కువ కాస్ట్లో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ అందుతుంది, ప్లస్ వెళ్ళగానే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కి చేసుకోవడానికి అన్ని విధాలుగా. సో మెజారిటీ స్టూడెంట్ సెక్షన్ వచ్చేసి మధ్య ఇప్పుడు మొత్తం యూకేకి మారింది. దాని తర్వాత ఆపర్చునిటీ వచ్చేసి యూఎస్ఏ ఎప్పటికీ ఉండేదే, కొంచెం ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడిచేది యూకే అండ్ యూఎస్. సరే, ఇప్పుడు వాళ్ళు అప్లై చేస్తారు పలానా యూనివర్సిటీకి, అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ అనేది ఏమి సబ్మిట్ చేయాలి, ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఎలా పెడితే బెస్ట్, అవన్నీ మీరే సజెస్ట్ చేస్తారు మొత్తం మేడం. మీకు స్టార్టింగ్ ఒక స్టూడెంట్ మన ఆఫీస్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీకు బ్యాంక్ వాళ్ళనే మీరు చూసారు ఇంతమంది, మనము డైరెక్ట్ అయ్యప్ అయ్యి ఉండి ఒక 25 బ్యాంక్స్ తోటి, ఎన్బిఎఫ్సిస్ తోటి ఉండి ఇక్కడ చేస్తున్నాం కదా. సేమ్ అదే విధంగా Day 1 నుంచి పాస్పోర్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం మేము అప్లికేషన్స్ అనేటివి. ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారు, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మనమే ఇస్తాము, యూనివర్సిటీ అప్లికేషన్స్ మనమే పెడతాము, యూనివర్సిటీతోనే మనమే ఫాలోఅప్లో ఉండి యూనివర్సిటీ నుంచి కావాల్సిన రిక్వైర్డ్ I-20 కానివ్వండి, లేకుంటే క్యాష్ కానివ్వండి, ఏ డాక్యుమెంట్స్ అయినా కూడా మనమే తెప్పించి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోను ఈ డాక్యుమెంట్స్, దానితో పాటు వీసా అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఒకటే బిల్డింగ్లో ఒకటే ప్లేస్లో కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడ మళ్ళీ బయట వేరే ప్లేసెస్కి తిరగకుండా అన్నీ ఒకటే దగ్గర అందుబాటులో ఉంచాం మనం. ఓకే, అమేజింగ్ సార్. సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఆఫీస్లోకి ఎంటర్ అయితే
ఇదొక చోట అదొక చోట ఇదొక చోట అనేది ఎప్పటి నుంచో ఉన్నది కామన్గా. కానీ ఒకటే చోట ఫ్లోర్ వైజ్ ఇలా అరేంజ్ చేయాలి అంటే ఈ ఫీల్డ్లో ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం మీకు అవగాహన ఉంటే కానీ ఇంత కీన్గా ప్లాన్ చేయాలి. సో నెక్స్ట్ ఫ్లోర్ ఏంటి సార్? మీరు చెప్పారు ఫ్లోర్ వైజ్ ఒక్కో ఫ్లోర్. ఇప్పుడు ఈ ఫ్లోర్ అంతా మనం చూసారు మీరు ఆల్రెడీ. ఫిన్టెక్ సంబంధించిన టీం అంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఎడ్యుకేషన్ లోన్స్, ఫ్లైట్ టికెట్, అకామిడేషను, సిమ్ కార్డు, క్రెడిట్ కార్డు, దాంతోపాటు మనకు అక్కడ యూఎస్ఏకి వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. అది అన్నీ కూడా ఇక్కడే ఒకటే ప్లేస్లోనే కంప్లీట్ అయ్యింది. దట్ ఈస్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఒకసారి చూద్దాం. ఎస్ మేడం. ఇదేంటి సార్? ఇది టోటల్ మనకు స్టూడెంట్స్కి మాక్ ఇంటర్వ్యూస్ మేడం. ఇప్పుడు మాస్టర్స్కి వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇప్పుడు బేసిక్గా యూఎస్ అయితేనేమో వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు టోటల్ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేస్తాము. ప్రాసెస్ అంతా అయిపోయాక ఫైనల్ స్టెప్ ఏంటిదంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాన్సులేట్ ఉండిద్ది మనకి ఇక్కడ. కాన్సులేట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూవర్ అంటే నథింగ్ బట్ కాన్సులర్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏ విధంగా ఆన్సర్స్ ఇవ్వాలి, దాని యొక్క అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి ఇచ్చే ఆన్సర్ మీద, అండ్ దానితో పాటు అతని వే ఆఫ్ బిహేవింగ్, డ్రెస్సింగ్, ఐ కాంటాక్ట్ ఏ విధంగా మాట్లాడాలి, యూనివర్సిటీ గురించైనా లేకుంటే కోర్స్ గురించైనా, ఎందుకు ఆ యూనివర్సిటీ చూస్ చేసుకున్నావో, ఎందుకు ఈ కోర్స్ని చూస్ చేసుకున్నావు, ఎందుకు యూఎస్ఏనే చూస్ చేసుకున్నావో, లేదంటే యూకే అంటేనేమో మనకు క్యాష్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే యూఎస్ఏనేమో ఫైనల్లో ఇంటర్వ్యూ ఉంటుంది, యూకేకి అయితేనేమో మధ్యలోనే ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే బేసిక్గా యూనివర్సిటీ వాళ్ళే చేస్తారు క్యాష్ ఇంటర్వ్యూ అనేది. అందులో కూడా వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఏ విధంగా ఆన్సర్స్ ఇవ్వాలని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ టోటల్ డ్రిల్ చేస్తాం ఇక్కడ స్టూడెంట్కి. అందులో చూసిందంటే టోటల్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ చేస్తాం కదా స్టూడెంట్స్కి. ఇది వచ్చేసి ఏంటంటే టోటల్లీ R&D స్క్వాడ్. R&D స్క్వాడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మన ఆఫీస్కి వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ మీరు చూసింది ఎడ్యుకేషన్ లోన్లో ఏం చేసేది. ఫస్ట్ ఫ్లోర్లో మాక్ ఇంటర్వ్యూస్ ఉంది. సెకండ్ ఫ్లోర్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ కౌన్సిలింగ్. థర్డ్ ఫ్లోర్లో బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు ఉంటారు. ఆ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు అంటే ఎవరు అంటే కౌన్సిలింగ్ అయిపోయింది, యూనివర్సిటీ ఫిక్స్ అయిపోయినాయి, తర్వాత ఏ కంట్రీ అనేది ఫిక్స్ అయిపోయాడు స్టూడెంట్. ఇప్పుడు అతను ఏం చేయాలని అంటే యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ పెట్టాలి. మనం యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ పెట్టేటప్పుడు ఆ టీం ఏదైతే సపరేట్గా మళ్ళీ డెడికేట్ చేస్తాం వాళ్ళకు. కౌన్సిలింగ్ పర్సన్ ఏమో కౌన్సిలర్కే ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సబ్జెక్ట్ గురించి మొత్తం క్లారిటీ అయిపోతుంది. దీని తర్వాత అతను ఎప్పుడైతే థర్డ్ ఫ్లోర్కి ఎంటర్ అవుతారో అక్కడ మనం కలిసేది ఎవరిని అంటే బ్యాక్ ఎండ్ టీమ్ పర్సన్ని కలుస్తారు. ఒక్క బ్యాక్ ఎండ్ టీమ్ పర్సన్కి 50 మెంబర్స్ని మాత్రమే మనం అలాట్ చేస్తాం. స్టూడెంట్ని అలాట్ చేసే కంటే ముందు ఒక 6 months ఇందులో ట్రైన్ చేస్తాం వీళ్ళందరినీ. 6 months మనం మొత్తం ఇక్కడ ట్రైన్ చేసి R&D స్క్వాడ్ లాగా వీళ్ళ నుంచి 6 నెలలు విత్ పేయబుల్ శాలరీ పే చేస్తూ 6 months డమ్మీ అప్లికేషన్స్ ఇచ్చి వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయించి ఆ ఎగ్జామ్స్ వీళ్ళు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 10 డమ్మీ అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత వీళ్ళు అన్ని అప్లికేషన్స్ యూనివర్సిటీని ఫాలో బాగా చేస్తున్నారు అని చెప్పి మాకు వచ్చినప్పుడు ఆ తర్వాత వీళ్ళని థర్డ్ ఫ్లోర్ ఆన్ బెంచ్లో కూర్చోబెడతాం. దీనివల్ల ఏం జరిగిద్దంటే స్టూడెంట్ ఏ యూనివర్సిటీ అనుకుంటున్నాడో ఆ యూనివర్సిటీకి కన్ఫామ్గా అప్రూవల్ వచ్చేలాగా, ఆఫర్ లెటర్ వచ్చేలాగా, దానితో పాటు వీసాకు కూడా DS-160 చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. DS-160 యూఎస్ఏకి అయితేనేమో DS-160 అని చెప్పి ఉండిద్ది. దాని అప్లికేషన్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ అని జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ అని చెప్పి ఉంటుంది ఒకటి DS-160లో. ఈ డిస్క్రిప్షన్లో అతను ఎందుకు ఈ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాడు, ఎప్పటి నుంచి డ్రీమ్ ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్స్ ఏంటి, అండ్ తర్వాత వీళ్ళ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, అండ్ దానితో పాటు ఈ కోర్స్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు, అతని యొక్క డ్రీమ్ దేని మీద ఉంది మొత్తం మీద అని చెప్పి స్టూడెంట్ని మొత్తము స్టడీ చేసి అప్పుడు అందులో మనం ఎంట్రీ చేస్తాము. ఎంట్రీ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ DS-160లో మనం ఏం ఫిల్ చేసామో వాటి మీదనే ఇతన్ని స్టూడెంట్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో క్వశ్చన్స్ అడగాలంటే మనం టాపిక్ ఇవ్వాలి, సబ్జెక్ట్ ఇవ్వాలి. సో ఆ సబ్జెక్ట్ అంతా ఇచ్చేది కూడా ఈ బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ముందు నుంచే ప్రిపేర్ చేసి ట్రైన్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 3 tiers-లో దాని తర్వాత వీళ్ళకు ఆన్ బెంచ్లో డమ్మీ అప్లికేషన్స్ ఇచ్చి అది బాగా చేస్తున్న తర్వాత వీళ్ళను స్టూడెంట్కి అలాట్ చేస్తాము.
దానివల్లనే వీసా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది, ప్రతి స్టూడెంట్కి వీసా సక్సెస్ వస్తుంది. ఓకే. సో ఒక స్టూడెంట్ ప్రిపరేషన్ కాదు, స్టూడెంట్ని ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా 6 months ఆఫ్ ట్రైనింగ్, ప్రిపరేషన్ అండ్ అది కూడా వాళ్ళకి 2 స్టెప్స్లో వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తర్వాత స్టూడెంట్ని అప్పగిస్తారు. తర్వాతనే ఆ డమ్మీ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టూడెంట్ని అటాచ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఎంత టాలెంటెడ్ అయినా కూడా వీళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అతను అనుకున్న యూనివర్సిటీకి వెళ్ళలేకపోవడము, వీసా రాకపోవడం ఇవి జరుగుతుంటాయి. సో ఆ చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ని కూడా మనం ఇబ్బంది అవ్వకుండా స్టూడెంట్ ప్రాస్పెక్టివ్లో ఆలోచన చేసి వీళ్ళని ఆ విధంగానే ట్రైన్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ మన దగ్గర బ్యాక్ ఎండ్ పర్సన్స్ కూడా అరౌండ్ మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు మాత్రమే మన దగ్గర ఉన్నారు. అందులో దానికంటే ముందు ఇంకో 6 months ఇది ఇక్కడ ఉన్నారు వీళ్ళు. ఇట్స్ అమేజింగ్. చూడండి ఎంత బ్యాక్ అండ్ వర్క్ నడుస్తుందో ఒక స్టూడెంట్ని పంపించాలి అంటే అబ్రాడ్, తన డిజైర్డ్ కంట్రీకి ఫర్ మాస్టర్స్. ఓకే సార్, నెక్స్ట్ ఏంటి సార్? విల్ గో ఫర్ సెకండ్ ఫ్లోర్. డన్. ఈ ఫ్లోర్ ఏంటి సార్? ఇది ప్యూర్లీ మెంట్ ఫర్ కౌన్సిలింగ్ మేడం. స్టూడెంట్స్ ఫస్ట్ మన ఆఫీస్కి వచ్చిన వెంటనే కింద గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ లో కలిసి సెకండ్ ఫ్లోర్కి వస్తారు వాళ్ళు. ఇక్కడ ఇది ఈ ఫ్లోర్ అంతా కూడా ఏంటంటే కౌన్సిలింగ్, అంటే స్టూడెంట్కి ఏదైనా ఇంట్రెస్టెడ్ కంట్రీ, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఏ కంట్రీకైనా వెళ్ళాలనుకున్నా ఫస్ట్ బేసిక్ గా కలిసే టీం ఇది ప్రతి స్టూడెంట్ ని. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ధైర్యాన్ని ఇచ్చే ఫ్లోర్ ఇది. ఫస్ట్ స్టెప్ లో అతను స్టూడెంట్ ఇంకో స్టెప్ వేయడానికి ప్రోత్సహించే టీం ఇది. అండ్ దానితో పాటు ఏంటంటే వీళ్ళకు అన్ని కంట్రీస్ మీద, ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ మీద గ్రిప్ ఉన్న టీం ఉంటుంది. మనకు ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్స్పర్ట్ కౌన్సిలర్ అంటే యూఎస్ఏకి వెళ్ళే వాళ్ళకు యూఎస్ఏ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు, యూకేకి వెళ్ళాలనుకునే పర్సన్స్ కి యూకే ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్, అట్లా కంట్రీ వేసే మనకి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ విత్ ఆల్ ద యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి అన్ని విధాలుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పే టీం ఇది. అంటే నువ్వు ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, ఈ యూనివర్సిటీకి వెళ్తే ఆపర్చునిటీస్ ఇవి ఎలా ఉంటాయి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ యూనివర్సిటీ అనుకున్నావు, ఈ స్పెసిఫిక్ యూనివర్సిటీ ఎటువంటి క్యాంపస్, దాని వరల్డ్ ర్యాంకింగ్స్ ఏంటివి, ఆ యూనివర్సిటీకి వీసా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చే టీం ఇది. బడ్జెట్ ఏంటిది, ఫైనాన్షియల్ థింగ్స్ ఏంటివి, అండ్ యుఎస్ఏకి వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, యూకేకి వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పే టీం ఇది. టోటల్ సెకండ్ ఫ్లోర్ అంతా. సార్ ఇక్కడికి వస్తే ఓకే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బట్ రైట్ నౌ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న పిల్లలు వాళ్ళు అంటే ఇక్కడికి రావాలన్న అవగాహన ఉండదు. అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏంటనే ఆలోచనలో వస్తుంది. బట్ రైట్ నౌ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉండవు కదా, వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలంటే ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రతి పేరెంట్ స్టూడెంట్ కూడా అర్థం కావాలి ఇది. ఇప్పుడు మనము బీటెక్ 4th year లో చదువుకుంటున్నాడు ఒక స్టూడెంట్, ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సర్టిఫికేట్స్ లేవు, ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్స్ లేవు వాళ్ళ దగ్గర. లాస్ట్ సెమిస్టర్స్ ఉన్నాయి కానీ ఫైనల్ సెమిస్టర్స్ లేవు కాబట్టి మనం అప్లై చేసుకోలేమేమో అనుకున్న ఫీలింగ్ లో ఉంటారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ముందు నుంచే 3rd year నుంచే ప్రిపేర్ అవుతున్నారు, కానీ డాక్యుమెంట్స్ అన్ని లేవు, మనం ఇంక ఎగ్జామ్ అవ్వలేదు కదా, ఫైనల్ ఇయర్ అవ్వలేదు కదా అని చెప్పి ఆగిపోతుంటారు చాలా మంది. వాళ్ళందరికీ ఏంటంటే మేడం, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైనా మాస్టర్స్ కి బయట ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా వాళ్ళకు ఫైనల్ ఇయర్ అవుట్ పాస్ అవ్వక ముందే ప్రతి కాలేజ్ లో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటుంది ఒకటి. ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రతి కాలేజ్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కి ఇస్తుంది. మేము బయట కంట్రీస్ కి వెళ్దాం అనుకుంటున్నాం, మాస్టర్స్ కి ఓ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ ని కలిస్తే వాళ్ళే వీళ్ళకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ టైప్ లో అందులో మెన్షన్ చేసి ఉంటది, అండ్ హీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ లాస్ట్ 3 years కోర్స్ అండ్ నౌ ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్, హీఈస్ గోయింగ్ టు అవుట్ పాస్ ఇన్ మే ఆర్ జూన్ అని చెప్పేసి అందులో మెన్షన్ చేసి వస్తుంది. సో ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటే యుఎస్ఏకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ వీసా కూడా వెళ్ళొచ్చు. సో ఏంటంటే మళ్ళీ మనము లేట్ అవ్వకుండా ముందు నుంచే వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి టైం ఎక్కువ దొరుకుతుంది మనకు. అంటే అన్ని విధాలుగా వాళ్ళు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుంటూ స్లోగా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటూ అతను ఫైనల్ ఇయర్ అవుట్ పాస్ అయ్యే ముందే యుఎస్ అయితేనేమో డైరెక్ట్ వీసాకి వెళ్ళిపోవచ్చు. అండ్ ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారంటే ఆబ్వియస్ గా వీసాకి కూడా ముందే వెళ్ళొచ్చు. యూనివర్సిటీ ఆఫర్ లెటర్లు తొందరగా వస్తాయి, I-20 వస్తుంది, లోన్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది. దాంతో పాటు డైరెక్ట్ ఈ వీసా ఇంటర్వ్యూ కూడా ముందే వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఇంటర్వ్యూలకు కూడా ఏ విధంగా ఉంటుందంటే కౌన్సిలర్ కూడా ఓకే హీఈస్ వెల్ ప్రిపేర్డ్, చాలా ప్రిపేర్డ్ గా ముందు నుంచే ప్లానింగ్ లో ఉన్నాడు కాబట్టి అతనికి వీసా ఆపర్చునిటీ కూడా
సక్సెస్ అవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి స్టూడెంట్కి. ఇందులో చాలామంది ఏది ఆలోచన చేయకుండా ఫైనల్ ఇయర్ అయిపోనివ్వండి అని వెయిట్ చేస్తుంటారు. ఎవరన్నా స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో ఉండి అవుట్ పాస్ అవ్వక ముందు మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే 100% ఆప్షన్స్ ఉంటాయి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి కాలేజ్ వాళ్ళు ఇస్తారండి. అక్కడికి వెళ్ళి మీరు ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర తీసుకుంటే 100% మనం ప్రాసెస్ చేయడానికి వీఆర్ రెడీ. ఎగ్జాక్ట్లీ. అలాగే సార్ మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఐ మీన్ మీ ద్వారా వెళ్ళిన చాలా మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ స్కాలర్షిప్. ఎలా అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రతి స్టూడెంట్ ఏంటంటే మన ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము మేజర్గా గుర్తుపెట్టుకునేది ఏంటంటే మేడం, ఫైనాన్షియల్ బడ్జెట్ చూసుకొని వాళ్ళకి అనుకున్న యూనివర్సిటీలో చూస్ చేసి దాంతోపాటు ఎడ్యుకేషన్ లోన్స్కి అప్లై చేసి అప్లికేషన్ పెట్టేటప్పుడే యూనివర్సిటీకి మేము ప్యారలల్గా స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం. మనకు స్కాలర్షిప్స్ అనేసరికి ఏంటంటే అప్లికేషన్ పెట్టే ముందే మనము యూనివర్సిటీ అప్లికేషన్స్ టైంలోనే ప్యారలల్గా స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఒక యూనివర్సిటీ ఫీజ్ 20 lakhs ఉంటే అరౌండ్ ఒక స్టూడెంట్కి 5 to 10 lakhs వరకు కూడా స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది. యూకే అయితే మినిమం 5 lakhs to 6 lakhs వరకు కూడా మనకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. మేము ప్రతి స్టూడెంట్ మన ఆఫీస్కి వచ్చిన వెంటనే మెయిన్గా చూసేది ఏంటంటే ఎడ్యుకేషన్ లోను, స్కాలర్షిప్స్. ఇవి రెండే స్టూడెంట్కి బయట కంట్రీకి వెళ్ళడానికి మేజర్గా టాస్క్లు ఇవి రెండు. సో స్కాలర్షిప్స్ అనేసరికి వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్ళినాక తెలుస్తుంది. అరౌండ్ పక్కన స్టూడెంట్ ఏమో వేరే కన్సల్టెన్సీ నుంచి వచ్చిన వాళ్ళకు అరౌండ్ ఒక యూనివర్సిటీ ఫీజ్ 20 lakhs పడ్డది, ఇతనికేమో 14 lakhs or 15 lakhs కంప్లీట్ అయిపోతుంది. సేమ్ యూనివర్సిటీ, సేమ్ బెంచ్, సేమ్ క్లాస్ రూమ్. అట్లా ఏంటంటే మనం ఇవన్నీ కూడా ముందు నుంచి చూసుకుంటాం. చాలా బర్డెన్ తగ్గిద్ది. ఆ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది కాబట్టి ఈ విధంగా స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యి వీసాలు సక్సెస్ అయ్యి తర్వాత అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కూడా మన హెల్ప్ అనేది ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. సార్ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం సార్ అయితే. షూర్ మ్యామ్. సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. మీరు ఇందాక చెప్పిన సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో అంత ఇదేనా సార్? కీ రోల్ ప్లే చేసే మెయిన్ గా ప్రాసెస్ మొత్తానికి కీ రోల్ ప్లే చేసేది వీళ్ళే. వీసా సక్సెస్ అయినా, వీసా తొందరగా ప్రాసెస్ అయినా, యూనివర్సిటీ అప్లికేషన్ సక్సెస్ అయినా, ఆఫర్ తొందర రావడమైనా, లేదంటే I-20 తొందర రిలీజ్ అవ్వడమైనా ప్రతి ఒక్కటి ఓన్లీ ఇన్ దేర్ హ్యాండ్స్. టోటల్ టీమ్ కూడా చాలా పెద్ద టీమ్ ఉందండి. అవును మేడం. ఆల్మోస్ట్ 40 దాకా ఉన్నారు. 42 members ఉంటారు మేడం మొత్తం వీళ్ళు. సో ఇందాక మీరు చెప్పిన US రిలేటెడ్ DS-160 చేసేది వీళ్ళేనండి టోటల్ మేడం. యుఎస్ఏలో స్టార్టింగ్ యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుండి ఎండింగ్ వీసా ప్రాసెస్ వరకు మొత్తం చేసేది అందరూ వీళ్ళే. అండ్ UK రిలేటెడ్ కూడా చెప్పారు కదా. యూకేలో క్యాష్ అప్లికేషన్ అయినా, క్యాష్ ప్రాసెస్ చేయడం అయినా, ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసే వాళ్ళైనా, లేకుంటే యూనివర్సిటీ అప్లికేషన్స్ ఫాలోఅప్ చేసే వాళ్ళైనా టోటల్ టీమ్ ఇదే మేడం మనకు. ఈ ఆఫీస్కి, మన దిల్షనల్ ఆఫీస్కి ఈ టీమ్ అన్నట్టు. ఎవ్రీ పర్సన్ విల్ హ్యాండిల్ 50 students. అంటే ఒక్కొక్క స్టూడెంట్ 5-6 అప్లికేషన్స్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 250 to 300 యూనివర్సిటీ అప్లికేషన్స్ హ్యాండిల్ చేస్తారు ఎవ్రీ సెషన్. ఓకే, మీరు ఆల్మోస్ట్ 19 years కంప్లీట్ చేసుకున్నారు ఈ ఇండస్ట్రీలో ఉండి. ప్రతి ఇంటేక్కి మీ దగ్గర సుమారుగా ఎంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు? అరౌండ్ అంటే స్టూడెంట్స్ మన ఆఫీసెస్కి ఇప్పుడు ఈ దిల్షనల్ ఆఫీస్ విజిట్స్ వచ్చేసి ఎవ్రీ సెషన్కి ఒక 4,000-5,000 స్టూడెంట్స్ విజిట్ అవుతారు మేడం. అంటే 3 sessions ఉంటాయి. 3 sessions, 3 intakes అంటే సమ్మర్ ఇంటేక్ చిన్నది, స్ప్రింగ్ అండ్ ఫాల్ మనం చూసుకుంటే అరౌండ్ 10,000 వాకిన్స్ ఉంటాయి ఈ ఆఫీస్కి. అంటే దిల్సుఖ్ నగర్ ఇటు పక్క అంటే ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా కాలేజెస్. దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి ఈ మెయిన్ 3 మేడం. ఈ 3 ప్లేసెస్ లో మన ఆఫీసెస్ ఇదే విధంగా ఉంటాయి సేమ్. ఇప్పుడు మనకు తెలంగాణలో వచ్చేసరికి ఇది మన దిల్సుఖ్ నగర్ మెయిన్ కార్పొరేట్ ఆఫీస్. మనకు అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే మనది ఇంకొక ఆఫీస్ సేమ్ ఇదే ఇండివిజువల్ బిల్డింగ్ తోటి 5 floors ఉండేది. అది కూడా అక్కడ మన ఆఫీస్ సేమ్ ఇదే సిస్టమ్. ఫ్లోర్ కి ఇట్లా డివైడ్ చేస్తూ టీమ్ వైజ్ డివైడేషన్ జరుగుతూ స్టూడెంట్ కి ఫుల్ 100% అతను వచ్చాడంటే ఏం ప్లాన్ చేసుకుని వచ్చాడో 100% అతను సక్సెస్ అయ్యి మన ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే విధంగా మనం ఈ ప్లాన్స్ చేస్తాం ఎప్పుడైనా. అమీర్పేట అనేది ఇదే విధంగా ఉంటుంది. కుకట్పల్లి అయితే మీకు దీనికి ఇంకొక 10 times అడ్వాన్స్గా ఉంటుంది. టెక్ టీమ్ మొత్తం మన టెక్నికల్ టీమ్ అంతా కూడా ఉంటారు. స్టూడెంట్స్ కూడా బాగా లైక్ చేస్తారు. అంటే వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా అంటే ఇక్కడికి వస్తే ఒక ప్లెజెంట్ వీల్ ఫస్ట్ భయాలు పోయేలాగా. అవును మేడం. కూకట్పల్లికి వెళ్తే ఇంకా వాళ్ళ మోటివేషన్ ఎనర్జీతో ఫిల్ అయిపోతారు. ఇప్పుడు మన
ఏ స్టూడెంట్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ లాగా మన ఆఫీస్కి ఎంటర్ అయ్యాను అనుకోండి మేడం, ప్రతి స్టూడెంట్కి ఉండేది మనకైతే నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, పోదాం అనుకుంటున్నాం. కానీ పంపించే టీం స్టాండర్డ్ టీం అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే మీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసుకున్న 4th ఫ్లోర్ వరకు ప్రతి టీం కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ మా గ్రౌండ్ స్టాఫ్ తో సహా, మన బాయ్స్ ఆఫీస్ బాయ్స్ తో సహా వాళ్ళందరూ కూడా వెరీ వెల్ ట్రైన్డ్. ఎవరన్నా స్టూడెంట్స్ వచ్చిన రిసీవింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేసి వాళ్ళ ప్రాసెస్ అయ్యేంత వరకు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళు ఉంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఉంటారు. 100% చేస్తూ. అందుకే మేడం టీమ్ సక్సెస్ రిసోర్సెస్ కరెక్ట్, అదే కనిపిస్తుంది ఇక్కడ అంతా డిసిప్లైన్ కూడా. అంటే ఒకళ్ళు ఇద్దరు అటు ఇటు ఉన్నా కూడా టీం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందరూ ఒకటే టార్గెట్ కోసం పనిచేస్తున్నట్టుంది, ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్. సపరేట్ డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి సార్, కమింగ్ టు ఇంగ్లీష్ ఎగ్జామ్స్, మనకి టోఫెల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా 2-3 చెప్పారు మీరు. టోఫెల్ అయినా కానివ్వండి, డ్యూలింగో ఇవన్నీ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు అప్లికేషన్స్ పెట్టాలి, ఏంటి అదంతా కూడా మీరే కన్సిడర్ చేస్తారు? అవును మేడం, అవును. డ్యూలింగో ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $65 డ్యూలింగో ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది మేడం. మన విసోర్స్ నుంచి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి మేము ఓన్లీ $45 కి ఆ ఎగ్జామ్ కి ఆఫర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ $20 డైరెక్ట్ గా డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్ మీద విసోర్స్ నుంచి వెళ్లే వాళ్ళకు స్పెషల్ కూపన్ కోడ్ ఇచ్చి వాళ్ళకు $20 తగ్గేలాగా డ్యూలింగో ఎగ్జామ్ రాయిపించేలా చేస్తున్నాం. టోఫెల్ అనేసరికి డైరెక్ట్ గా వీళ్ళకు ₹5,000 వరకు కూడా డిస్కౌంట్ అందుతుంది. సో మనం ఏంటంటే స్టూడెంట్ కి ఫీజెస్ ఎంతైనా ఉండనివ్వండి, ఇక్కడ ఈ టీం అంతా కూడా మనం ఎందుకు ఇంత R&Dలో పెట్టి మేము ఎంత ట్రైన్ చేసి ఉంచుతున్నాం అంటే, ఒక స్టూడెంట్ వాళ్ళ లైఫ్ నమ్మకం పెట్టుకొని మన రిసోర్స్ చేతిలో పెడుతున్నారు అన్నప్పుడు 100% వాళ్ళను వాళ్ళు అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్ కి పంపించే రెస్పాన్సిబిలిటీ రిసోర్స్ ఉంటుంది. అంటే అలా లేకపోతే, అంటే స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్ గా తీసుకెళ్ళకపోతే స్టూడెంట్ లైఫ్ ని 19 years ఇండస్ట్రీలో ఉండలేరు కదా. లేదు మేడం, అసలు ఆప్షన్ లేదు. మనము ఇన్ని సంవత్సరాల 19 years మా సక్సెస్ స్టోరీ అంతా కూడా ప్యూర్లీ ట్రాన్స్పరెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము ఏది ఉన్నా కూడా డైరెక్ట్ చూపించేస్తాం, ఇది నీ ప్రాసెస్ ఇక్కడ చేసుకోవాలా, వీళ్ళే నిన్ను టేక్ కేర్ చేసేవాళ్ళు, వీళ్ళే ప్రాసెస్ చేసేవాళ్ళు, వీళ్ళే కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, వీళ్ళే లోన్లు ఇచ్చేవాళ్ళు, వీళ్ళే అకామిడేషన్ చూపించేవాళ్ళు, వీళ్ళే మీకు సిమ్ కార్డ్ ఇచ్చే బ్యాచ్, క్రెడిట్ కార్డ్ ఇచ్చే బ్యాచ్ అని చెప్పి పర్సన్ కి డైరెక్ట్ గా అటాచ్ చేస్తూ వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉండే విధంగా చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్ ఏ ప్రాబ్లం ఎక్కడ ఉన్నా కూడా డైరెక్ట్ గా వాళ్ళకి కాల్ చేస్తుంటే అప్పటికప్పుడు సాల్వ్ అయిపోయే విధంగా, అంటే ఇన్స్టాంట్ వేలో క్లియర్ అయిపోయే విధంగా మనము స్టూడెంట్ ని కూడా పర్ఫెక్ట్ గా ట్రైన్ చేస్తున్నాము. మన టీం దానికంటే మోస్ట్ అడ్వాన్స్ గా ట్రైన్ అయ్యి ఇక్కడ ఉంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు మీరు చేసిన వర్క్ అంతా కూడా స్టూడెంట్కి ఎలా బెనిఫిట్, ఎలా టైం సేవింగో, ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్కి టైం సేవింగ్. లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని మీరు చేయకపోతే ఆ పని అంతా వాళ్ళు చేయాలి, వాళ్ళు ఆఫీసులకి లీవ్ పెట్టి పిల్లలతో పాటు తిరగాలి, వాళ్ళకి బడ్డలు లేదు అసలు. ఇప్పుడు ఒక్కసారి ఆఫీస్ కి వచ్చి స్టూడెంట్ ప్రాసెస్ ఇది అంట, ఇది కనుక్కోమంటున్నారని చెప్పి వాళ్ళ స్టూడెంట్ అప్పయిపోతే ఒక 2 to 3 times స్టూడెంట్ వచ్చారంటే చాలు మేడం, వీసా దాకా వెళ్ళిపోతాడు. అకామిడేషన్ కూడా మనమే చూపిస్తాము. తర్వాత అతనికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మన విసోర్స్ తరఫు నుంచి ఎప్పుడు ఓపెన్ గేట్స్ ఉంటాం మనం. ఎగ్జాక్ట్లీ. లేకపోతే పేరెంట్స్ పాపం ఫైల్స్ పట్టుకొని ఎండల్లో ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు ఈ కన్సల్టెంట్ ఒకటే ప్లేస్, వన్ స్టాప్ సొల్యూషన్ విసోర్స్. అదే మీరు కరెక్ట్ గా క్యాప్చర్ కూడా కరెక్ట్ గా పెట్టారు, వన్ స్టాప్ సొల్యూషన్. ఒక ఫ్లోర్ లో ఒక్కొక్క పరిష్కారం ఉన్నట్టు పెట్టారనమాట. పేరెంట్స్ కి కూడా చాలా సునాయాసం ఒక్కసారి విసోర్స్కి వచ్చేస్తే. అండ్ స్టూడెంట్స్కి అయితే A to Z నాలెడ్జ్, అసలు ఎందుకు అప్లై చేస్తున్నావు, ఎలా అప్లై చేయాలి, చేస్తే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, తర్వాత ఆప్షన్స్ ఏంటి, అసలు నేను అనుకుంటున్నాను కొన్ని యూనివర్సిటీస్కు వాటికి నేను వెళ్ళగలనా లేదా, ఇవంతా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రియాలిటీలో చూపిస్తారు మొత్తము. అంటే ఫేక్ ప్రామిసెస్, నీకు ఎలా ఉన్నా చేసేస్తాం పర్లేదు అలా కాకుండా నీకు ఏది సూటబుల్, నీకు ఏది సెట్ అవుద్దో అదే చెప్తారు. సో అందుకే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు కాబట్టి, యాజ్ ఐ సెడ్ బిఫోర్ 19 years ఒకే ఇండస్ట్రీలో ఉండి ఇంత టాప్గా ఉండడం. అండ్ మెయిన్ సిటీలో మెయిన్ ప్లేసెస్ ఏదైనా అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. అంటే దాని రిలేటెడ్ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కూకట్పల్లికి వెళ్ళిపోవచ్చు. మెట్రో స్టేషన్ దిగితేనే మన ఆఫీస్ కనిపిస్తుంది. మెట్రో దిగిన వెంటనే ఆఫీస్ అక్కడ. అండ్ అమీర్పేట అయినా కూడా మన మెట్రో దగ్గరలోనే. ఇది మన దిల్సుఖ్నగర్ మెయిన్ మెట్రో దగ్గర. ఇది కూడా ప్రతి దగ్గర కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేదు స్టూడెంట్స్ కి. ఎక్కడైనా మన ఆఫీసెస్ కి విజిట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఇవన్నీ పిల్లలు రిలేటెడ్, వారి కెరీర్ రిలేటెడ్ అన్ని నార్మల్గా ఎక్కడెక్కడి నుంచో వస్తారు పేరెంట్స్, పక్క ఊర్ల నుంచి కూడా వస్తారు. ప్రాసెస్ అంతా 1 day ఉండాల్సి వస్తుంది. ఒకవేళ పిల్లలు పేరెంట్స్ వచ్చారంటే వాళ్ళందరికీ మధ్యాహ్నానికి భోజనాలు కూడా అనమాట.
నార్మల్గా ఏదైనా కన్సల్టెన్సీకి వస్తే అక్కడ పని చూసుకొని మధ్యాహ్నం ఏదైనా హోటల్కి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చక్కటి భోజనం అండి. ఈవెన్ నేను కూడా ఇవాళ మధ్యాహ్నం అక్కడే భోజనం చేశాను. ఒక్కసారి అది కూడా మీకు చూపిస్తాను, మీరు నాతో పాటు రండి సార్. ఒక్కసారి డైనింగ్ ఏరియా కూడా చూపిద్దాం. Sure, madam. సో వచ్చేసాము డైనింగ్ ఏరియాకి. ఇదండి, ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తారు పిల్లలు తీసుకొని, ఇందాక మనం చెప్పినట్టు మధ్యాహ్నానికి లంచ్ టైంకి ఎటో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి లంచ్ కూడా చేసుకొని చక్కగా ఈవినింగ్ కి వాళ్ళు తిరిగి ప్రయాణం చేసి ఏ ఊర్లో నుంచి వచ్చారు. 100% మేడం. మన ఆఫీస్ కూడా ఏ విధంగా డిజైన్ చేసామంటే మేడం, ఒక్క స్టూడెంట్ మన ఆఫీస్ కి అతను వేరే కంట్రీకి మాస్టర్స్ కి చదువుకుందాం అని చెప్పి ఒక్కసారి ఆఫీస్ విజిట్ అయ్యారా, అన్ని ప్రాసెస్లు ఒకటే ప్లేస్ లో 10 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని డిసైడ్ చేసి ఉంచాం ఇక్కడ మనం ముందే. ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు అంతా కూడా డైనింగ్ ఏరియా. మనకు మధ్యాహ్నము 12 గంటల నుంచి స్టార్ట్ మేడం, లంచ్ ప్రోగ్రామ్ ఉండిద్ది. 12 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు, నైట్ 8 o'clock వరకు రన్నింగ్ లో ఉంటూనే ఉంటది. మధ్యాహ్నం లంచ్ ఉండిద్ది, మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు 4:35 కి స్నాక్స్ వస్తాయి. దీని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 o'clock కి డిన్నర్ రెడీ అయిపోతుంది. సో పేరెంట్ ఏ టైం వచ్చినా కూడాను మనకు అందుబాటులో ఉంటది. మళ్ళీ బయట దగ్గర దగ్గర రెస్టారెంట్ లో తిరిగి టైం వేస్ట్ అక్కడ చేసుకుని 1 hour దాని మీద పెట్టే బదులు వస్తారు, ఇదే వర్క్ లో చేసుకుంటూ వర్క్ లా కంప్లీట్ అయిపోయే విధంగా చేస్తాం. ఇక్కడ డైనింగ్ అది వాళ్ళు లంచ్ చేస్తూ కూడా డిస్కషన్ అయిపోతుంది ఫైనల్ అన్ని విషయాలు మేడం. మొత్తము స్టూడెంట్ హీ విల్ ఫీల్ విసోర్స్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, విసోర్స్ ఫస్ట్ ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇలాంటి బయటికి వెళ్ళి చదువుకోవాలని డిసైడ్ అయినప్పుడు జనాలకి ఆ డబ్బులు ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది భరోసా. నేను వెళ్ళి చదువుకోగలను, నేను వచ్చి ఒకరిని నమ్మి నా సర్టిఫికేట్స్ ఇచ్చి బయటికి వెళ్ళేంత వరకు వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారన్న భరోసా కావాలి. ఆ భరోసా ఉన్న రోజు ఎవరైనా ఏదైనా స్టెప్ తీసుకోగలరు, బయటికి వెళ్ళి చదవగలన కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది. రీసోర్స్కి వచ్చిన తర్వాత ప్రతి ఫ్లోర్ తిరిగిన తర్వాత నాకు మెయిన్గా కనిపించింది అదే భరోసా. ఏ స్టెప్లో ఏ పాసిబుల్ మిస్టేక్స్ అవుతాయో, ఆల్రెడీ అయ్యున్నాయో వాటన్నిటి రెక్టిఫై చేసి బెటర్ సొల్యూషన్స్తో వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ డిజైన్ చేశారనమాట. ప్రతి పర్సన్కి A to Z ఆపరేషన్స్లో హెల్ప్ చేసే ఒక పర్సన్, డెడికేటెడ్ పర్సన్. అండ్ మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎంత అఫోర్డ్ చేయగలం, పర్స్యూ చేస్తున్నప్పుడు కానీ మాస్టర్స్ పర్స్యూ అయిపోయిన తర్వాత కూడా బర్డన్ లేకుండా కెరియర్ ఆప్షన్స్, జాబ్ ఆప్షన్స్, లోన్ క్లియరెన్స్ ఆప్షన్, వీటన్నిటి గురించి వాళ్ళు ఒక అవగాహన ఇస్తున్నారు. అండ్ ఏ బెస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BE బీటెక్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, నేను ఇప్పుడే పర్స్యూ చేయొచ్చా లేదా, పర్స్యూ చేయాల్సిన ఆలోచన ఉంది మాస్టర్స్, ఇప్పుడే దానికి నేను స్టెప్ తీసుకోవచ్చా లేదా. సో అన్ని క్లియర్గా వీళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ వీడియోలో చూపించాము. ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నాయి నాకు అంటే, మీరు 3 బ్రాంచెస్ ఉన్నాయి, 3 బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్ మీ నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు. తెలంగాణ కాకుండా ఆంధ్ర నుంచి వాళ్ళు ఎవరైనా అప్లై చేయకుండా తెలంగాణకే రావాలా? లేదు మేడం, లేదు. ఆంధ్రాలో వచ్చేసి మనకు 3 ఆఫీసెస్ ఉన్నాయి మేడం. అక్కడ కూడా విజయవాడ బెన్ సర్కిల్లో ఆఫీస్ ఉంది, తిరుపతి రేణిగుంట రోడ్కి ఆఫీస్ ఉంది, అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్ లో కూడా కామత్ హోటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎన్టీఆర్ బీచ్ రోడ్కి మన ఆఫీసెస్. అక్కడ కూడా 3 ఆఫీసెస్ ఉన్నాయి. మెయిన్ లొకేషన్ లోనే, మెజారిటీ ఏది ట్రాన్స్పోర్టేషన్ బాగా అందుబాటులో ఉండే విధంగా ఉన్న లొకేషన్స్ లోనే మన ఆఫీసెస్ ఆంధ్రాలో కూడా ఉన్నాయి. సూపర్. సో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు, నేను కన్సల్ట్ అవ్వాలనుకున్నాను అంటే హైదరాబాద్ రావాలా అలా ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు నియరెస్ట్గా తిరుపతి ఉంటుంది, వైజాగ్ ఉంది, అండ్ విజయవాడ కూడా ఉంది. మీరు పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోనండి, మాట్లాడిన తర్వాత మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఇది ఒక బిజినెస్ లా కాకుండా, ఇక్కడ 19 ఏళ్ళ నుంచి మేము ఉన్నాము, ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, మాకు కావాల్సింది ట్రస్ట్ ఇన్ ద సొసైటీ అన్నట్లే ఉంది. మీరు మాట్లాడింది కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా ముఖ్యము. ఏదో మా తరపు నుంచి ఒక చిన్న మిస్టేక్ జరిగి వాళ్ళ లైఫ్లు పాడైపోకూడదు. అందుకని మా స్టాఫ్ని మేము ఆల్మోస్ట్ 1 year ట్రైన్ చేసిన తర్వాతే స్టూడెంట్స్కి అప్పగిస్తామన్నారు. అది కూడా చాలా గ్రేట్ పాయింట్. అండ్ ఇంకొన్ని టాపిక్స్, సిమ్ ఇవ్వడం, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడము, అండ్ టోఫెల్ ఎగ్జామ్ అక్కడ కూడా వీళ్ళు డిస్కౌంట్ ఇప్పిస్తున్నారు, ఫ్లైట్ టికెట్స్. సో ఇవన్నీ అంటే ఒక స్టెప్ అహెడ్ ఆలోచించి చేయడం ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.